ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్. ఫస్ట్ పిక్చర్ తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి డెబ్యూటాంట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ It's Rahul Ravindran for Chirasau. Thank you so much, sir. It was such a lovely introduction. ఆ ఇంట్రడక్షన్ అంటే పర్లేదులే మనం కూడా 18-19 నుంచి 6 ఏళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టర్ వెంచర్లోకి రావడానికి? అది సార్, అది అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాలా వచ్చింది. ఐ వాంటెడ్ టు అకాడమికల్లీ నో మన్మధు 2 ఎక్కడ రాంగ్ జరిగింది? కట్ చేస్తే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఒకటైతే చెప్తా సార్, ఇది చాలా మంది నన్ను అడుగుతారు. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ ఈ స్టైల్లో పట్టుకున్నారంటగా. నేను ఈ సిచ్యువేషన్ కి, ఈ ట్రెండ్ కి, ఈ ఈరాకి, ఈ ఆడియన్స్ కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్. ఈ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉందా రాహు? ఐ ఫీల్ ఇట్ విల్ సార్, గట్టిగా నమ్ముతున్నా. మేము కావాలని ట్రైలర్ని కొంచెం అటు ఇటు చేసి కొంతవరకు మిస్డైరెక్షన్ చేసాము. How will this film tomorrow will stand in the eyes of the audience? ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్నో యూనిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే జనాలు థియేటర్కి వస్తున్నారని నమ్మకం నాకు ఉంది సార్. అండ్ ఐ ఫీల్ ద గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెమ్ దట్. నేను మీతో హ్యాపీగా లేను. రష్మిక మందాన మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్. మీరు సినిమా చూడండి సార్, అదే ఇద్దరు అండ్ రష్మిక బంగారం సార్. ఒక్కసారి కూడా దీక్షిత్కి ఆ ఫీలింగ్ కలగనివ్వలేదు. బయట మాట్లాడని టాపిక్స్ సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్, అది సినిమా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్. అన్ని లాంగ్వేజెస్లో వర్క్ చేసి యాక్టర్గా, డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుని ఫస్ట్ పిక్చర్తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి అసలు తనకని ఒక ఇమేజ్, అది చాలా డెలికేట్ అండ్ వెరీ సెన్సిబుల్ ఇమేజ్ సంపాదించుకుని ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ 7వ తారీఖున రిలీజ్ అవుతున్న గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని డైరెక్ట్ చేసి మనందరి ముందుకి చాలా సినిమాలు యాక్ట్ చేశారు, శ్రీమంతుడని అవని ఇవని. ఇప్పుడు డైరెక్టర్గా మళ్ళీ మన ముందుకి రాబోతున్న ఈ ప్రెసెంట్ గెస్ట్ ఎవరంటే రాహుల్ రవీంద్రన్. మీకు కొంచెం లేట్గా చెప్పాను, బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ. మీ అందరి తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ అంటే పర్లేదులే మనం కూడా ఓకేలే ఏదో కొంచెమైనా సాధించామనిపించింది. థ్యాంక్ యూ సార్, సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. నువ్వు బాగా సాధించావు రాహుల్. థ్యాంక్ యూ సార్. నువ్వంటే మామూలు తిడతారు మళ్ళీ నన్ను, కానీ సార్ హ్యాపీగా చెప్పండి సార్, ఆ మాత్రం జనం లేదా ఏంటి? అట్లా కాదు, నో ప్రాబ్లం. ఇప్పుడు అదే అసలు తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చేసింది? నువ్వు ఎంత తమిళ్, దాని పాండిచ్చేరి కాదు సార్, చెన్నై. బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ చెన్నై. మధ్యలో మా నాన్న జాబ్ వల్ల కొన్ని, అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను క్యాల్కటా తీసుకెళ్లారు. కల్కటా ఫస్ట్ 3 years వర్ ఇన్ క్యాల్కటా. దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల ట్రివాండ్రంలో ఒక 2-3 years ఉన్నాం. తర్వాత 4th standard కల్లా చెన్నైకి వచ్చేసా. అప్పటి నుంచి ఫుల్ చెన్నై. చెన్నై పుట్టింది చెన్నైలో. అంటే చెన్నైలో ఎంతో కొంత, ఎంత కాదన్నా తెలుగు వాసన ఉంటుంది. ఆల్మోస్ట్ 35% పాపులేషన్ తెలుగు అనుకుంటారు చెన్నైలో. ఇన్ఫాక్ట్ పార్టిషన్, ఐ మీన్ ఇండిపెండెన్స్ టైంలో సగం చెన్నై ఏపీకి రావాల్సింది, తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు పాపులేషన్ వల్ల. అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో. సో ఇక్కడ రావాల్సిందంటే మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, జాగ్రఫికలీ
అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో తీసుకున్నారంట. అదే తిరుపతి కావాలా చెన్నై కావాలని అడిగారంట. ఇది చెప్తారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీకు తెలిసి ఉంటుంది. ఇంకా రాజగోపాలాచారి ఆయన సీఎం అయినా గవర్నర్. ఓకే. ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు. ఓకే ఓకే. తిరుమల రైట్ రైట్ రైట్. చెన్నై అవైతే ఉండింది. ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ఎట్ చైల్డ్హుడ్. బట్ ఏంటంటే సార్, చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్గా ఇంటగ్రేట్ అయిపోయారంటే, మాట్లాడుతున్నప్పుడు మాతో ఎప్పుడు తెలుగులో మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి. సో బికాస్ మా నైబరే అసలు యాక్చువల్లీ తెలుగు అబ్బాయి, నా క్లాస్మేట్ కూడా. బట్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా, మేము అక్కడికి వెళ్ళినా తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. అవును. సో అప్పుడైతే పెద్దగా నేర్చుకోలేదు, కానీ ఇక్కడ రాగానే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. గొప్ప విషయం. మామూలు తెలుగు అబ్బాయిలా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా అడ్వాంటేజ్, నీకు అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ సార్. తమిళ అలాగే ఎక్స్పర్ట్ నువ్వు, అండ్ బార్న్ అండ్ బ్రాటప్ మదర్ టంగ్ కాబట్టి. బట్ తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుంది. 100% సార్. నాకు మెయిన్ అదే అందాల రాక్షసి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు, కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో నుంచి నాకు అరే ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది, దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి. మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైం కల్లా, డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పాను. మీకు తమిళ్ వచ్చినా, హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి. నేను స్టార్టింగ్లో జవాబు ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా, కానీ మీరు తెలుగులోనే మాట్లాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్లో సాంగ్స్, తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని. అది ఎక్కడో చిన్న ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా, దాన్ని ఇది దానా ధానా, దానా డానా, ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది. సో అదొకటి చేశాను. అండ్ ఇది కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను కానీ మ్యాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి. సో అందరి రాక్షసి షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో. సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్. టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రామాటిక్గా ఉంటుంది, బాగా ఆల్మోస్ట్ ప్రతి వర్డ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు, ఏం చెప్తున్నారని అర్థం కాదు, చిన్న స్పీడ్ ఉంటుంది కదా. టీవీ సీరియల్లో ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థమైపోతుంది. సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఏ స్టోరీనో ఏంటో కూడా తెలియదు, బట్ ఏదో ఒకటి చూసేవాడిని. నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా 5 కట్లు వేస్తారు, నిన్ను చంపేస్తాను, స్టడీగా ఉంటుంది వాళ్ళు. సో ఇంకా ఈజీగా అర్థమయ్యేది టీవీ సీరియల్ అప్పుడు. సో ఇలా నేర్చుకున్నా. అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు ఫస్ట్ సినిమా అయితే అందరు న్యూ కమర్స్, డైరెక్టర్, నేను, లావణ్య, నవీన్ చంద్ర అందరు న్యూ కమర్స్. మాకు అప్పుడు పెద్ద స్టాఫ్, మాకు పర్సనల్ అసిస్టెంట్స్ అదేం ఉండేది కాదు. సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ, నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు. ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది. అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్, వెంటనే షిఫ్ట్ అయిపోయా అందాల రాక్షసి తర్వాత రిలీజ్కి ఒక 2-3 monthsలో. సో ఆవిడ కూడా తెలంగాణ. సో వీళ్ళు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా. సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటుంది, మరీ తెలంగాణలో ఉండదు, మరీ గుంటూరు తెలుగులో ఉండదు, కొంచెం అటు ఇటు. ఒక సెంటెన్స్ సడన్గా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు. సో బాగా హైబ్రిడ్ తెలుగు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.